హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి సమేత గురు. ఎలాంటి క్రీములు అవి లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ రోటీలోకైనా చాలా బాగుంటుందండి. దానికోసం కడాయిలోకి 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని జీలకర్ర అనేది ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరిగి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అంతా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ మాత్రం మిక్సీ పట్టకుండా ఇలా తరిగి యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దాంట్లోనే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి పచ్చి వాసన పోయిన తర్వాత 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిపి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలని సన్నగా తరిగి యాడ్ చేసేసుకుంటున్నానండి. మీరు కావాలంటే టమాటా గుజ్జునైనా యాడ్ చేసేసుకోండి. ఇలా నాకైతే మాత్రం టమాటా ముక్కలు యాడ్ చేసేసుకోవడం చాలా ఇష్టం అండి. టమాటాలు మగ్గడానికి సరిపడా 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ టమాటాలంతా బాగా మెత్తగా కుక్ చేసేసుకోవాలి. చూడండి, మనకు టమాటాలు అనేది బాగా మెత్తగా కుక్ అయిపోయింది కదా, ఇలా కుక్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసేసుకొని 1.5 స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ మసాలాలంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుంటే మనకు ఈ మసాలాలంతా బాగా కుక్ అయిపోతాయండి. చూడండి, మనకు మసాలాలన్నీ కుక్ అయిపోయి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత 10 జీడిపప్పులను తీసేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకొని ఆ జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇలా జీడిపప్పు పేస్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ తీసేసుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అనేది వేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకు ఆ జీడిపప్పు పేస్ట్ పచ్చివాసన అంతా పోతుందండి. నేను ఇక్కడ 1/2 కిలో పన్నీర్ ముక్కలని గోరువెచ్చని నీటిలో క్లీన్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇలా అంతా యాడ్ చేసేసి పన్నీర్ ముక్కలంతా యాడ్ చేసేసి దీంట్లోకి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నానండి. 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఈ పన్నీర్ ముక్కలు ఈ మసాలా అంతా బాగా కుక్ అయ్యేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టేసి ఉడికించేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మనకు ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే మసాలాలన్నీ బాగా కుక్ అయినట్టే. దీంట్లోకి కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మీకు కావాలంటే ఇక్కడ కొత్తిమీర అయినా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి. ఇది రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.